నమస్తే. పోలవరం రెండో దశ పనులు చేపట్టవద్దు అంటూ తెలంగాణ ఇరిగేషన్ శాఖ పీపీఏకు ఒక లేఖ రాసింది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి లేఖ రాసింది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ దీనిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అంటూ కోరింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఎత్తు పెంచితే పూర్తి స్థాయిలో ప్రాజెక్టులో నీటి నిల్వ ఉంటే దిగువ రాష్ట్రాలైన వెనక రాష్ట్రాలైన ఈ ముంపు కారణంగా నష్టపోయే ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి అనేక ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రాజెక్టును 2 దశల్లో చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రాజెక్టును 2 దశల్లో చేపట్టాలని నిర్ణయం తీసుకున్న సందర్భంగా మొదటి దశలో 41.15 దగ్గర, రెండో దశలో 45.72 దగ్గర నీటిని నిల్వ చేయాలని ఆలోచన చేశారు. దానిలో భాగంగా మొదటి దశని ఇప్పుడు పూర్తి చేయాలనుకుంటారు. మొదటి దశని పూర్తి చేయడం వల్ల ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో ముంపుకు సంబంధించిన ప్రమాదం ఉండదు. సో అలా కాకుండా పూర్తి స్థాయిలో 45.72 దగ్గర నీటి నిల్వ జరిగితే వెనుక ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున ముంపు ఉండే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు ఈ స్థాయిలో నీటిని నిల్వ చేసినప్పుడు కిన్నెరసాని, అలాగే పైన మున్నేరు లాంటి వాగులకు సంబంధించిన ప్రవాహం ఏంటి, సో మిగతా తెలంగాణ ప్రాంతానికి సంబంధించి, ఒడిశాకు సంబంధించి, ఛత్తీస్గఢ్కి సంబంధించి దాదాపు 30కి పైగా చిన్న చిన్న వాగులు వంకల నుంచి గోదావరిలోకి వరద వస్తుంది. సో ఆ వాగులు వంకల నుంచి వచ్చే వరదను కూడా అంచనా వేయాల్సి ఉంటుంది. సో అక్కడ నీటిని నిల్వ చేసినప్పుడు ఈ వాగులు వంకల నుంచి వచ్చే వరదంతా కూడా అక్కడ ఒకసారి స్టాగ్నేట్ అయిపోతే భద్రాచలం పూర్తిగా మునిగిపోయే పరిస్థితి ఉంటుంది. మనుగూరులోని భారజల కేంద్రం ప్రమాదంలో పడే పరిస్థితి ఉంటుంది. ఈ రకంగా తెలంగాణ ప్రాంతం పూర్తిగా దాదాపు 12 మండలాలు నీటిలో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. కొన్ని గిరిజన తెగలు పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీనిపైన ఆలోచన చేయాలంటూ తెలంగాణ డిమాండ్ చేసింది. తెలంగాణ కోరుతూ వచ్చింది, ఒరిస్సా కోరుతూ వచ్చింది, ఛత్తీస్గఢ్ కోరుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలాగే ముందుకెళ్తున్న సందర్భంగా ఈ 3 రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి 2022 సంవత్సరంలో. 2022 సంవత్సరంలో సుప్రీంకోర్టుని రాష్ట్రాలు ఆశ్రయించిన తర్వాత సుప్రీంకోర్టు కేంద్ర జలవనరుల శాఖకు ఆదేశాలు ఇచ్చింది, ఈ అంశం పైన స్పందించండి అని. ఈ మేరకు కేంద్ర జలవనరుల శాఖ సాంకేతిక అంశాలేంటి, ఏ రకంగా ముంపు ఉంటుంది ఏంటి అనే అంశం పైన సాంకేతిక నిపుణులతో సమావేశం జరుపుతోంది. ఈ కేసు ఇంకా సుప్రీంకోర్టులో నడుస్తూ ఉంది. ఈ కేసు ఇంకా సుప్రీంకోర్టులో నడుస్తూ ఉండగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రెండో దశకు సంబంధించిన పనులు చేపట్టబోతుంది ఇలాంటి వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా పోలవరానికి సంబంధించి పోలవరం రెండో విడతలో భాగంగా పోలవరం ప్రాజెక్టు దగ్గర కేంద్ర సంస్థలకు సంబంధించిన అనుమతి లేకుండానే లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ప్రారంభించారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ రకంగా లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ప్రారంభించడం అంటే సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించడం, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టడం. కాబట్టి సుప్రీంకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది లాంటి వార్తలు వస్తున్నాయి. కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్ పనులను అక్కడ ప్రారంభించబోతున్నారు లాంటి వార్తలు వస్తున్నాయి. కాబట్టి వాటిని ఇమీడియట్ గా ఆపాలి అని తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ పీపీఏని కోరింది. పీపీఏ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది పర్యవేక్షణ చేస్తూ ఉంటుంది. సో అక్కడ పనులు జరుగుతున్న తీరుని పీపీఏనే మానిటర్ చేస్తూ ఉంటుంది. కాబట్టి పీపీఏ మానిటర్ చేసి సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా అక్కడ రెండో విడత జరుగుతున్న పనులని ఆపాలి అంటూ కోరింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని బహుశా పీపీఏ దీనికి సంబంధించి వివరణ కోరడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరడానికంటే కూడా ముందు పీపీఏ అనుమతితో పీపీఏ ఆధ్వర్యంలోనే అక్కడ అన్ని కూడా పనులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి పీపీఏనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖకి దీని మీద సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సో రెండో విడత సెకండ్ ఫేజ్ కూడా పోలవరానికి సంబంధించిన 45.72 మీటర్ల దగ్గర నీటిని నిల్వ చేసే పరిస్థితి ఉంటే దానికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున ముంపు జరగడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. ఆ ముంపుకు సంబంధించి R&R ప్యాకేజ్ పేరుతో దాదాపు 30,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ 30,000 కోట్ల రూపాయల ఖర్చు భరించలేని పరిస్థితుల్లోనే 2 ఫేజ్లుగా పోలవరం ప్రాజెక్టు నిర్మించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆంధ్రప్రదేశ్లో కొంతమంది ఇప్పటికే ఆరోపణ చేస్తూ ఉన్నారు. సో ఆ R&R ప్యాకేజ్ నుంచి తప్పించుకోవడం కోసం తక్కువ ఎత్తులో 41.15 దగ్గరనే నీటి నిల్వ చేయడానికి సంబంధించిన ప్రయత్నం చేస్తున్నారు. అలా చేయడం అంటే కేవలం అది బ్యారేజ్ గా మారిపోతుంది తప్ప ప్రాజెక్టుగా ఉండే పరిస్థితి లేదు అంటూ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రజల నుంచి, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అనేక రాజకీయ పార్టీల నుంచి కూడా అభ్యంతరాలు ఉన్న నేపథ్యంలో రెండో ఫేజ్ చేయడానికి సంబంధించి తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉండడం, సుప్రీంకోర్టులో కేసు కూడా ఉన్న నేపథ్యంలో పీపీఏ దీనిపైన ఎలా స్పందిస్తుంది అనేది చూడాల్సి ఉంది.